హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ కుకింగ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ సోయా చంక్ క్యాప్సికమ్ గ్రేవీ ప్రిపేర్ చేద్దాం. సోయా చంక్ని మీల్ మేకర్ అని కూడా అంటారు. చపాతీకి, రోటీకి, నాన్కి, రైస్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం సోయా చంక్ని ఒక బౌల్లో వేడి నీళ్ళతో ఒక 10 నిమిషాలు సోక్ చేయండి. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అండ్ 10 నిమిషాల తర్వాత ఇలా చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేసిన సోయా చంక్స్ స్మెల్ ఉండదు. ఇప్పుడు మనం ఒక బౌల్లో పెరుగు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వచ్చేసి శనగపిండి, వేయించిన శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ చాలు, గరం మసాలా, కారం, పసుపు, చాట్ మసాలా, జీరా పౌడర్, మళ్ళీ కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె ఐ వుడ్ ప్రిఫర్ గ్రౌండ్నట్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, ఇది బాగుంటుంది టేస్ట్కి, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా పర్వాలేదు. ఇవన్నీ బాగా కలుపుకొనేసి ఇప్పుడు మనం పక్కన పెట్టిన సోయా చంక్ అండ్ మనం క్యాప్సికమ్, ఎర్రగడ్డలు కూడా నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో స్క్వేర్గా పెద్దగా కట్ చేస్తారు కదా, అలా కట్ చేసి దీంట్లో వేసి బాగా మ్యారినేట్ చేయండి. ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో లైట్గా ఒక 5 మినిట్స్ వేయించండి. ఒక 20% కుక్ అయితే చాలు, ఎక్కువ కుక్ చేయగలం. ఓవర్ కుక్ అయ్యిందంటే మరీ నీళ్ళగా అయిపోద్ది, కలిసిపోద్ది హల్వాలాగా, అలా వద్దు. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకునేసి నూనె పోసుకొనేసి ఎర్రగడ్డలు సన్నగా తరిగింది వేసుకోండి. తరిగిన తర్వాత లైట్గా దోరగా వేయించుకోండి. ఇది బ్రౌనిష్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవచ్చు, కానీ నేను ఇది స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టమాటో పేస్ట్ యాడ్ చేసుకోండి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత బాగా సాట్ చేయండి. సాట్ చేసిన తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. ఇది వేసి బాగా సాట్ చేసిన తర్వాత నూనె వదులుతుంది. ఆ టైంలో 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వద్దు, కరెక్ట్ కన్సిస్టెన్సీ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి అది బాగా మరిగే టైంలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, సోయా చంక్ని దీంట్లో వేసుకోవాలి. సో ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయితే చాలు. లైట్గా తిప్పండి, ఎక్కువగా తిప్పొద్దు. లైట్గా సాట్ చేసిన తర్వాత బబుల్స్ వస్తుంది. ఇట్ స్మెల్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు నా అవర్ సోయా చంక్ గ్రేవీ ఈజ్ రెడీ. నా పిల్లలు అయితే ఇది చూసి అమ్మ ఇది చికెన్ గ్రేవీయా అన్నారు. టుడే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ విత్ చపాతీ. చాలా బాగుంది చపాతీకి. మీరు ట్రై చేసి చెప్పండి.